వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామను బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభువా, ఇశ్రాయేల్ గారి యొక్క అయ్యా నా తండ్రి కుటుంబం నిమిత్తం నా తండ్రి, అయ్యా నా తండ్రి పెద్దలు నా ప్రభా, నాన్నగారు అయ్యా నా ప్రభా, నీ దాసులు నా ప్రభా, ఈ యొక్క గృహంలో నా ప్రభా, ఈ సమయంలో నా ప్రభా, మేమందరం కూడా నా తండ్రి ఈ విధంగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి అయ్యా ఈ కుటుంబంలో ఈ కుటుంబ విషయమై అయ్యా నా తండ్రి ఇక్కడ ఆరాధన జరుగుతుండగా నా తండ్రి ఆనాడు నా ప్రభా, అయ్యా నా తండ్రి అయ్యా లూది యొక్క కుటుంబాన్ని నా ప్రభా, అలాగే నా తండ్రి జైలు యొక్క అధికారి నా ప్రభా, వారి యొక్క కుటుంబాన్ని అయ్యా కార్యాన్ని జరిగించారు నా తండ్రి. నిమిత్తం నా తండ్రి అయ్యా నా ప్రభా, ఆయన కుటుంబాన్ని ఏ విధంగా అయితే నా తండ్రి ఆయన యొక్క నా తండ్రి భయభక్తులు అయ్యా దాన ధర్మ కార్యాలు అయ్యా నా ప్రభా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే విధానాన్ని నా ప్రభా చూసి అయ్యా మీరు ఏ విధంగా అయితే 3 గంటల సమయంలో నా తండ్రి మీ దూతను పంపించి ఏ విధంగా అయితే మాట్లాడి ఆ కుటుంబాన్ని రక్షించారో నా తండ్రి, ఈ కుటుంబానికి కావలసినటువంటి మీ మాటలు నా తండ్రి నాన్నగారి ద్వారాగా నా తండ్రి దాసుల ద్వారా అందించి కుటుంబాన్ని బలపరిచి భద్రపరిచి నీ రాజ్యానికి బిడ్డలందరూ కూడా వారసుగా ఏర్పాటు చేసి సిద్ధపడి చేసి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మరి దైవ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకున్నామండి. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను. వారు అలాగే చేసి విస్తారమైన చేపలు పట్టింది. చాలా చూడండి, ఈ యొక్క లేఖనాలు మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు. సువార్త ప్రకటించినప్పుడు ఈ యొక్క గెన్నేసరేత్ అని ఒక సరస్సు ఉన్నది, అంటే ఒక సముద్రం, గలిలయ సముద్రం తర్వాత గెన్నేసరేత్ అని ఒక సరస్సు. ఈ సరస్సు దగ్గర ఆయన చిన్న బోట్లో కూర్చొని చూడండి దేవుని వాక్యం చెప్తున్నారు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన బోధించుట చాలించిన తర్వాత ఈ పేతురును కొంతమంది చూడండి చేపలు పడుతున్నారు. చేపలు పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు ఏమన్నారంటే, నీ దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలవేయడి అన్న. అప్పుడు పేతురు ఏమన్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల ఎత్తామన్న.
అలాగ చేసి వారు విస్తారమైన చేపలు పట్టినట్టుగా చూస్తున్నాం. చూడండి, ఈ లేఖనం అనేది మనకి చాలా పాతగానే ఉంటుంది. ఇప్పుడు చదువుకునే దానిలాగానే, లేకపోతే మనం విన్న వాక్యంలాగా ఉంటుంది. చూడండి, ప్రభు ఏమన్నారు, నీ దోణిలో లోతునకు నడిపించు అని. ప్రభువా ఏళ్ళువాడ రాత్రంతా ప్రయాసపడ్డాం. వీళ్ళు ఏమన్నారు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకదు. చూడండి, అయినను నీ మాట చొప్పున వలేస్తామన్నారు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, దోణి లోతున నడిపించమని. వాళ్ళు ఏమన్నారు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా మాకేమీ దొరకలేదు. తరువాత ప్రభువా నీవు చెప్పినట్టుగా చేసి నీ మాట చొప్పున వలేస్తామన్నారు. వేశారు, సమృద్ధిగా 153 చేపలు పడ్డాయి. చూడండి, ఈనాడు చాలామంది భక్తిలో లోతులోకి వెళ్ళలేరండి. యేసుక్రీస్తు వారు అంటే నమ్మకం ఉంటుంది, ప్రభు అంటే ప్రేమే ఉంటుంది, ప్రార్థనకి వెళ్తారు, భక్తిలో ఉన్నట్టుగానే ఉంటారు, లేక పాటలు పాడతారు, ప్రార్థన జరిగిస్తూ ఉంటారు, ఇంకేదైనా జరిగింది కానీ వారి హృదయం అనేది దోణి అంటే హృదయం ఏంటి, లోతులోకి వెళ్ళాలి. లోతులోకి వెళ్ళకోకుండా భక్తిలో చూడండి కొన్ని రకాలైన లోతులు ఉన్నాయి. భక్తిలో రకరకాల లోతులు ఉంటాయి. ఒకటి చీలమండ లోతు, 2 మోకాళ్ళ లోతు, 3వది మొల లోతు, 4వది లోతు. ఈ యొక్క చీలమండ లోతులోనే చూడండి చాలా మంది క్రైస్తవులు మిగిలిపోతున్నారు తప్ప లోతులోకి వెళ్ళలేకపోతున్నారు. చూడండి, లోతు అనేది వీళ్ళు లోతులోకి వెళ్లకుండా ఎన్నో రోజులు ప్రయాసపడ్డారు. ఏమండి, ఈనాడు చూడండి చాలామంది యేసుక్రీస్తు వారిలో ఎన్నో ప్రయాసపడతా ఉంటారండి, కానీ వారికి ఏం ప్రయోజనం ఉండదు. ప్రభు వల్ల ప్రయోజనం ఉండదండి. భక్తి అనేది లోతులోకి వెళ్ళాలి. లోతు అంటే చూడండి, ఆయన చెప్పినట్టుగా చేయటం అనేది లోతు. ఆయన ఏం చెప్పారు, ఏళ్ళువాడ నీ మాట చొప్పున వలేస్తాం. బైబిల్లో ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి, మోషే గారు చెప్పిన మాటలు ఉన్నాయి, ఇంకా ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నాయి, శాస్త్రులు పరిచయం చెప్పిన బోధలు ఉన్నాయి. వీటన్నిటికంటే చూడండి మనం ఏం పాటించాలి, ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు వారు చేసిన బోధ. యేసుక్రీస్తు వారు ఏం బోధ చేశారు, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఆయన దేవుని సువార్త ప్రకటించాడు. ఆయన చెప్పిన బోధన ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే పరలోక రాజ్యం సమీపించున్నది, మారుమనసు పొందండి అని. ఏమండి, పరలోక రాజ్యం సమీపించున్నది, మారుమనసు పొందండి అని ఆ విధంగా చెబుతూ మొదలుపెట్టి యేసుక్రీస్తు వారు ఆ మారుమనసుకి ఏం చేయాలో, ఆ మారుమనసుకు సంబంధించిన ఆజ్ఞలు ఏంటో, శాసనాలు ఏంటో, కట్టడాలు ఏంటో అనే దాన్ని వివరించుకుంటూ వచ్చారు. ఏమండి, ఈనాడు చాలామంది మారుమనసు అంటే చాలామంది ఏమనుకున్నారంటే నీటి ద్వారా బాప్తిసం పొందటం, లేకపోతే మందిరానికి వెళ్ళటం, లేకపోతే పాటలు పాడటం, లేకపోతే చూడండి బైబిల్ చదవటం, లేకపోతే దైవజనుల్ని ప్రేమించటం, లేకపోతే దైవజనుల్ని పిలిపించటం, ఇంకా దైవజనుల్ని చూడ ఏదైనా పరిచయం చేయటం, ఇటువంటివన్నీ కూడా క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళడం అనేది మారుమనసు అనుకుంటున్నారు. పిల్లరా చూడండి, మారుమనసు అనేది పాప క్షమాపణ, హృదయ శుద్ధి, హృదయం కడగబడాలి. నీ చెడుతనాన్ని చూడండి ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దానికి ప్రతిఫలంగా దేవుని ఎద్దు నుండి క్షమించానని సమాధానం అనేది రావాలి. ఆ విధంగా రాకుండా మనకు మారుమనసు వచ్చినట్టు కాదండి. ఏమండి, అందుకనే దైవ గ్రంథంలో
ఆయన చెప్పిన మాటలు మారుమనసు పొంది అని అనటానికి ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు బోధించారు. ఏం ధర్మశాస్త్రం? మోషే ధర్మశాస్త్రం వేరు, క్రీస్తు ప్రభు యొక్క ధర్మశాస్త్రం వేరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుండి చదివితే ఏమన్నాడు? నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పని మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడాని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపెట్టిన తరపున అర్పించుండగా నీ మీదే నీ సహోదరునికి విరోధం ఉంటే అక్కడ నీవు బలిపెట్టి ఎదుటి నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధాన పడను. అటు తర్వాత వచ్చి నీ హృదయాన్ని దేవునికి అర్పించమన్నాడు. ఏమండి, ఈనాడు చూడండి, చాలా మంది ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, సిద్ధాంతాన్ని విడిచిపెట్టారు. మారు మనసుకు తగిన క్రియ అనేది దేవుడు చెప్పాడండి. ప్రభు ఏమన్నారు? నరహత్య చేయవద్దు, నరహత్య చేసేవాడు విమర్శకు లోనగలని పూర్వీకులతో చెప్పాడు మాట మీరు విన్నారు కదా. అంటే నరహత్య అని మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక మనిషి చంపటం. మనిషిని చంపితే పాత నిబంధనల ప్రకారం ఏమైందంటే అతను విమర్శలోకి వచ్చాడు. అయితే ప్రభు వచ్చిన తర్వాత, ప్రభు చెప్పిన తర్వాత తన సహోదరుని మీద కోప్పడితేనే ఏమన్నాడు? మనిషిని చంపితే ఎంత తప్పు, సహోదరుని మీద కోప్పడితేనే అంత తప్పు. అది విమర్శలోకి వచ్చాడు, కోపడ్డవాడు విమర్శలోకి వచ్చాడు. అందుకని నీ మీదనే నీ సహోదరుని విరోధం ఉంటే, నీవేం అనకపోయినప్పటికీ నీ సహోదరుని విరోధం ఉంటే వెళ్ళిపోయి ఏం చేయమన్నాడు? సమాధాన పడమన్నాడు. సమాధాన పడి అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పిస్తుంటే అప్పుడు నీ అర్పణకు ప్రతిఫలంగా దేవుడు నీతో చెప్పి నీ పాపాలు క్షమించి నీ జీవితాన్ని మార్చి నువ్వు చనిపోయిన తర్వాత నిత్యరాజ్యానికి, మోక్షానికి వారసునిగా చేస్తావు. ఏమండి, ఈనాడు చాలామంది క్రీస్తులో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాస అంతా కూడా చూడండి వ్యర్థమైపోతాయి. 40 దినాల ఉపవాసం నుండి ప్రయాసపడుతున్నారు, పరిచర్య చేసి ప్రయాసపడుతున్నారు, దేవుని వాక్యం చదివి ప్రయాసపడుతున్నారు, లేక అనేక రకాలైన చూడండి మార్గాలు నడుచుకుంటూ ప్రయాసపడుతున్నారు. నిజమైన ప్రయాస ఏమన్నాడు? నీ మాట చొప్పున వలేస్తాం ప్రభువా, నీ మాట చొప్పున. ఆయన వాక్యంలో ఏం చెప్పారు, ఏది మాట్లాడారు, ఏమని చెప్పారు, ఆయన చెప్పిన ధర్మశాస్త్రం ఏంటి, ఆయన చెప్పిన ధర్మశాస్త్రం ఏంటి, మోషే ధర్మశాస్త్రం ఏంటి అనేదాన్ని మనం చూసుకొని ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటే ఏమవుతుందండి? భక్తి అదేనండి లోతంటే. అందుకని ప్రభు ఒక మాట ఏమంటారంటే లూకా సువార్త 6వ అధ్యాయము 46 వచ్చింది. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభు నన్ను పిలిచడం ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును ఎవను పోలిండునో మీకు తెలియచేతును. వాడు ఇల్లు కట్టవని నుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలిండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయినా. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలిండును. ప్రవాహం దాని మీద ఒడిగా పట్టగానే అది కూలిపడిను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారం చేసుకుంటే ఎక్కడ కడుతున్నాం? నేను చెప్పు మాట ప్రకారం చేయక చాలామంది ప్రభా అని తెల్లవారిని ప్రార్థన చేస్తారు, ఆన్లైన్ ప్రార్థన చేస్తారు, తర్వాత 40 దినాల ఉపవాస ప్రార్థన చేస్తారు, ఇంకా ఎన్నో సంవత్సరం బట్టి ఒక బాప్తిసం తీసుకొని క్రైస్తవులాగా లేకపోతే క్రీస్తు ప్రభుని వెంబడించేవారిలాగా దేవుళ్ళు ఉన్నవారిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఏమండి, ఆయన చెప్పిన మాటల ప్రకారం చేయకుండా ప్రభుని పిలవటం ఎందుకు? ఆయన ఏం చెప్పారు? నీ పాపాన్ని విడిచిపెట్టి మారుమనసు పొందమని చెప్పారు. తర్వాత ఆయన ఏం చెప్పారు? నీ విరోధులైతే సమాధాన పడమన్నారు. నువ్వు ఏదైనా దొంగిలించి వస్తుంటే తిరిగి ఇచ్చేయమన్నారు, లేక ఏకాంత ప్రార్థన చేయమన్నారు, లేకపోతే చూడండి ఒక చెంప కొడితే చెంప చూపించమన్నారు,
నీ సహోదరుడు 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమన్నారు. ఇటువంటి అన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన సిద్ధాంతాలు. ఏమండి, ఈనాడు చాలామంది ఆయన సిద్ధాంతాన్ని ప్రక్కకు తోసేసి, ఆయన చెప్పిన మాటలు ప్రక్కకు తోసేసి, ఆయన చెప్పని విషయాలు, ఆయన మాట్లాడిన విషయాలు, ఆయన చెప్పని విషయాలు చేసుకుంటూ ప్రభువులో ప్రయాసపడతా ఉంటారు. అలాగనే పేతురు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఏళ్ళు వాడ రాత్రి అంతా ప్రయాసపడ్డారు. చాలామంది క్రీస్తులో ప్రయాసపడుతూ ఉంటారు. చూడండి, దైవ గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15 వచ్చిన ఏం చెప్తుందంటే, ఊరికి పోవు త్రోవ ఎరగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతున్నారు. ఏమన్నాడు? ఊరికి పోయి త్రోవ ఎరగని వారే ఏమన్నాడు? ఊరికి పోవు త్రోవ ఎరగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతున్నారు. ఏమండి, ఊరికి పోవు దారి తెలుసుకోవాలి. ముందు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఏంటి? ఏ విధంగా ప్రార్థన చేస్తే మేము పరలోక రాజ్యం వెళ్తాం? ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవునితో మేము సహవాసం కలిగి ఉంటాం? ఏ విధంగా ప్రార్థన చేస్తే మాకు పాపక్షమాపణ కలిగింది? ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవునితో మేము సహవాసం కలిగి ఉంటాము? దేవుడు మాతో మాట్లాడతారు, మా పాపాలు క్షమించబడతాయి అని చెప్పి తెలుసుకోవాలి. మార్గాలు తెలుసుకోవాలి. ఈనాడు చాలామంది ఊరికి త్రోవ ఎరక్కోకుండా బుద్ధిహీనులు తాము ప్రయాసపడి, దేవుళ్ళు ప్రయాసపడి, ఎంతో ఖర్చు పెట్టి, దేవుళ్ళు ఎంత ఖర్చు చేసి ప్రయాసపడి ఏం చేస్తారు? ఆయాసపడుతూ ఉంటారు. ఏమండి, ఆయాసపడుతూ ఉంటారు. మీ ఆయాసం అనేది వ్యర్థము, అది లోతులో లేనిది. ఏళ్ళు వాడా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. ఈనాడు చాలామంది ఆ విధంగా చేసి 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 పాపంలో ఉండే చనిపోతారు. పాపం నుండి చనిపోతే ఏమంది చెప్పండి? నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు చావు, భయంకరమైన యాత. పరిశీలించాలి. ఏ విధంగా ప్రయాసపడుతున్నావు? నీవు ఉపవాసాల నుండి ప్రయాసపడుతున్నావా? మందిరానికి వెళ్ళి ప్రయాసపడుతున్నావా? దేవుని వాక్యం చదివి ప్రయాసపడుతున్నావా? పాటలు పాడి ప్రయాసపడుతున్నావా? పరిచర్య చేసి ప్రయాసపడుతున్నావా? మీటింగ్స్ పెట్టి ప్రయాసపడుతున్నావా? దేవుని కొరకు కొంత వేలు లక్షలు ఖర్చు పెట్టి అనేక మంది బోధకులను పిలిచి ఎన్నో రకాలుగా చేసి ప్రయాసపడుతున్నావు. అటువంటి ప్రయాస వ్యర్థము. యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటి? ఆయన ఏం చేయమన్నారు, మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏం పాటించమన్నారు, మనం ఏం పాటిస్తున్నాం? ఆయన ఎలా నడవమన్నారు, మనం ఎలా నడుస్తున్నాం? ఇవన్నీ ఆలోచన చేయాలి. ఆలోచన చేయకోకుండా మన ఇష్టానుసారంగా సునీతి ప్రకారంగా సొంతంగా సునీతిని స్థాపించుకొని మన ఇష్టం వచ్చిన మనం నడుచుకున్నట్లయితే దేవుని ఎదుట అది మేలు కాదు. ఏమండి, ఈనాడు పరిశీలించాలి. లోతు అనగా యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా చేయటం. ఆయన బోధనలో ఏం చెప్పారు, ఏం చేయమన్నారు, ఎలా నడవమన్నారు, ఏ విధంగా చేయమన్నారు, ఏ తప్పు తీసేసుకోమన్నారు, ఏ పాపాన్ని కడిగి వేసుకోమన్నారు, ఏ విధంగా ప్రార్థన చేయమన్నారు, అసలు ప్రార్థన చేయడం ఎలా చెప్పారో నేర్పారు. అవన్నీ చేయటం అనేది లోతులోకి వెళ్ళకుండా ప్రయాసపడితే నీ ప్రయాస అనేది వ్యర్థము. నువ్వు పాలకిచ్చిన వ్యర్థమే, ఏం చేసిన వ్యర్థమే, దశంభాగం ఇచ్చిన వ్యర్థమే, మీటింగ్ పెట్టిన వ్యర్థమే, పరిచయం చేసిన వ్యర్థమే, పాటలు పాడిన వ్యర్థమే, వాక్యం చదివిన వ్యర్థమే, ఇవన్నీ వ్యర్థమే. ఏళ్ళు వాడా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. నీ మాట చొప్పున వలేస్తాం, ఆయన మాట చొప్పున నువ్వు ప్రార్థన చేయి. ఆయన మాట చొప్పున నువ్వు ప్రార్థన చేస్తే ఏమది చెప్పండి? రక్షణ కలిగిద్ది, పాపక్షమాపణ కలిగిద్ది, నీ కుటుంబానికి మేలు చేస్తాడు, నీ కుటుంబంలో దేవుడు ఉంటాడు. జక్కే విధంగా జక్కే చేసినట్టుగా ప్రభు చేసినట్టుగా చేశాడు, ప్రభు చెప్పినట్టుగా చేశాడు. ఏమండి, ఆ విధంగా చేసినప్పుడు ఏమైంది? జక్కే కుటుంబానికి రక్షణ కలిగింది. ప్రభువా ఇదిగో జక్కే ఏమన్నాడు? నేడు నేను ఇంట్లో ఉండవలసి ఉన్నది. అలాగే ప్రభువుని చేర్చుకున్నాడు. ఆయన చెప్పిన ప్రకారం ప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు. మేడి చెట్టు ఎక్కాడు, అక్కడి నుంచి దిగి యేసుక్రీస్తుని తన ఇంట్లో చేర్చుకున్నాడు. యేసుక్రీస్తుని తన ఇంట్లో చేర్చుకుంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు జక్కే మనసు గద్దించబడింది, ప్రేరేపించబడింది.
ఏమన్నాడు? ఇదిగో జక్కే నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి ఎద్దరైనా అన్యాయంగా తీసుకుంటే, దేన్నైనా తీసుకునే వాళ్ళ అతనికి 4 అంతలు మరలా చెల్లించడని ప్రభువుతో చెప్పింది. అందుకు యేసు, ఇతరును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ పొందడం ముఖ్యమండి. ఏ క్రైస్తవుడిగా పేరు పెట్టుకున్న వ్యక్తి అయినా, బైబిల్ చదివే వ్యక్తి అయినా, ప్రార్థనకు వచ్చేవారైనా, ఎవరైనా అప్పటికైనా ఏం కావాలి? రక్షణ పొందటము ముఖ్యమండి. రక్షణ పొందడం ఇంపార్టెంట్. రక్షణ లేకుండా మన ఇష్టానుసారంగా కాలయాపన చేసి ప్రయాసపడి దేవుని సన్నిధిలో కాలయాపన చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతామండి? రేపొద్దున పట్టుబడిపోతాం. అక్కడ నరకంలో పట్టుబడిపోతాం. అందుచేత జ్ఞాపకం చేసుకొని నీ హృదయాన్ని భక్తులు ఏం చేయాలి? లోతులోకి వెళ్ళిపోవటం అంటే ఏంటి? లోతులోకి వెళ్ళిపోవటం అంటే నీ పాపాన్ని ఒప్పుకొని నీతిమంతురాలుగా తీర్చబడాలి. అది యోహాను పత్రికలో దైవ గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. 1వ అధ్యాయం 1వ యోహాను పత్రిక మనం పాపం లేని వారు చెప్పుకొని ఎల్లా మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఏమన్నాడు? మన పాపం లేని వారు చెప్పుకుంటే మనమే మోసపుచ్చుకుంటాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఏం చేయాలి? ఒప్పుకొని అలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన సమస్త పాపాలు, మన దుర్నీతిని క్షమించి మనను పవిత్రులుగా తీర్చాలి. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? మనల్ని పవిత్రులుగా తీర్చాలి. అమ్మా, పవిత్రులుగా తీర్చుకోకుండా మనకు మనమే పవిత్రులు అనుకుంటే అది వేస్ట్, వ్యర్థము. ఆయన తీర్చాలి. పాపిని ఒక నీతిమంతుడైన వారు పవిత్రులుగా తీర్చాలి. పాపి పవిత్రపరచలేడు. అందుచేత జ్ఞాపకం చేసుకొని నీ పాపాన్ని ఒప్పుకోవాలి. నీ పాపాన్ని ఒప్పుకొని వల్ల ఆయన నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు నీతిమంతుడు, పరిశుద్ధులైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆ ప్రకారం చేసుకొని దైవరాజ్యంలో లోతు అంటే దేవుడు నీతో మాట్లాడి నీ పాపాలు క్షమించాలి. లోతు అంటే ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. ఆయన ఏం చెప్పారు, బోధలు చేశారు, ఆయన చెప్పిన మాటలు ఏంటో, ఆయన నడవడి ఏంటో, ఏ విధంగా నడిచాడు, ఎటువంటి చూడండి ఆజ్ఞలు పెట్టారు, ఎటువంటి శాసనాలు పెట్టారు, ఆయన ఏ విధంగా నడిపించారు, ఆయన శిష్యులు ఎలా నడిచారు, ఆయన భక్తులు ఎలా నడిచారో దాని ప్రకారం మనం చేయాలి. ఆయన ఒక మాదిరి చూపించారండి. యేసుక్రీస్తు వారు ఒక మాదిరి చూపించారు. ఆ మాదిరి ప్రకారం మనం నడవాలి. ఆ మాదిరి ప్రకారం మనం చేయాలి. ఆయన మాట్లాడకుండా, ఆయన పవిత్రంగా తీర్చకుండా జక్కేని ఎవరు తీర్చారండి? ఎవరు తీర్చారు పవిత్రులుగా? అమ్మా, జక్కే ఏమన్నాడు? ఇదిగో ప్రభు, నేను నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దొంగిలిస్తే తీసుకుంటే తిరిగి 4 అంతలు చెల్లిస్తానని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు ఏమన్నారు? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరు తీర్చారండి? రక్షణ ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వారు ఇచ్చారు. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇతరును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అలాగనే ప్రభు చెప్పాలి. ఏమండి? అలాగే నీతిమంతులుగా తీర్చేది ప్రభువే. ఆయన నీతిమంతులు నమ్మదగిన వాడు కనుక మన సమస్త పాపమును క్షమించి మన దుర్నీతి నుండి మనను పవిత్రులుగా తీర్చాలి. ఏమండి? పవిత్రులుగా తీర్చబడాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవాలయానికి 2 మనుషులు వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నేను సూర్యులను, అన్యాయస్తులను, ఇతర మనుషుల వల్లైనను, ఇదిగో నా వెనకమాల వచ్చిన ఈ సుంకర వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో 10 వంతు చెల్లించుతున్నానని
తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. కాసేపు ప్రార్థన చేసుకున్నాడు, ఆ మందిరానికి వెళ్ళాడు, కాసేపు కూర్చున్నాడు, కాసేపు ప్రార్థన చేసుకున్నాడు, కాసేపు నుంచొని ప్రార్థన చేశాడు, కాసేపు పడుకొని ప్రార్థన చేశాడు, కాసేపు ఏదో వాక్యం చదువుకొని ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమని? ప్రభా నువ్వు నాకు అది ఇచ్చావయ్యా, ఇది ఇచ్చావు, వందనాలు ప్రభా, నాకు ఉద్యోగం ఇచ్చావు, నేను దశంభాగం చేస్తున్నాను, వారానికి 2 సార్లు బుధ శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో ప్రభా అని చెప్పి అనుకొని ఏం చేశాడు? తనకు తను అనుకొని వెళ్ళిపోయాడండి. ఇతను నీతి మంత్రి ఎవరైనా తీర్చారా? నీతి మంత్రి అయ్యి నీ ప్రార్థన ఎంతకు వచ్చింది? పర్లేదు, ఇదిగో నీ ప్రతిఫలం అనేది ప్రభు చెప్పలేదండి. తనలో తాను చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈనాడు క్రైస్తవులు తనలో తాను ప్రార్థన. ఎవరైనా నీతి మంత్రి అంటున్నారు మిమ్మల్ని? అయ్యా అంటున్నారా? అమ్మ నీ ప్రార్థన ఎంతకు వచ్చింది? పర్లేదు, నీ ప్రార్థన విన్నాను, నీ పరిచయం చూశాను, నీ భక్తి చూశాను, నిన్ను మెచ్చాను, ఇదిగో నీ పాపాలు క్షమించానని ఎవరన్నా అంటున్నారా? అనట్లేదండి. తనలో తాను వారు మందిరానికి వెళ్తున్నారు, తనలో తాను ప్రార్థన చేసుకున్నారు, వచ్చేస్తున్నారు. తనలో తాను ప్రార్థన కాదు. అయితే సుంకర ఏం చేశాడు? రెండో వ్యక్తి దూరముగా నిలబడి సుంకరి చూడండి, ఆకాశం వైపున కన్నెత్తుడిగా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిని నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే తప్పులు ఒప్పుకుంటే అతనికంటే ఇతను నీతి మంత్రిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 13, 9, 10 నుంచి చదువుకున్నాం. 13 వచ్చిన ఈ యొక్క సుంకరు ఉంటాడు. ఏమండి పరిశీలిస్తున్నారా? వీళ్ళిద్దరిలో వ్యత్యాసం చూడండి. ఒక అతనేమో నీతి మంత్రిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు, ఇంకొక అతనేమో తనలో తాను ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడండి. ఏమండి మరి ఏ రకంగా ప్రార్థన చేస్తున్నావు? తనలో తాను ప్రార్థన చేస్తున్నావా? సుంకర్లాగా నీతి మంత్రిగా తీర్చబడుతున్నావా? నీతి మంత్రిగా తీర్చబడాలి అంటే నీ ధోని ఏం చేయాలి? లోతులకు నడిపించాలి. నీ యొక్క ప్రయాసం వ్యర్థమైపోద్ది. పైనే ప్రభువులు చాలామంది లోతులో దిగరండి. యేసుక్రీస్తు అని నమ్మినా లోతులో దిగరు, భక్తిలో దిగరు, అట్రాక్షన్ చేస్తూ ఉంటారు, ప్రార్థనలో సరిగా ఉండరు. ఏదో చూడండి దేవుడు వాళ్ళకు మేలు చేసినప్పటికీ లోతైన అనుభవం రారండి. మనకి రాజుల గ్రంథాలు కొన్ని చూస్తే కొంతమంది రాజులు అట్లాగే ఉంటారు. చూడండి యెహోషాపాతు రాజు చాలా దేవుడు అతనికి మేలు చేశాడు, యుద్ధంలో జయాన్ని ఇచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు పితల ప్రార్థన బట్టి యెహోషాపాతు రాజుకు దేవుడు ఎంతగానో మేలు చేశాడు. కానీ అతను పూర్తిగా దేవుళ్ళు భక్తిలో పూర్తిగా లేడు. అతను ఏం చేశాడంటే యెహోషాపాతు అతి నీచమైన ఒక దుర్మార్గమైన ఒక రాజుతో స్నేహం చేసి తన కొడుకైన యెహోరాముని ఎవరికి చేశాడు? అతల్య అనే ఒక ఆహాబు రాజు కూతుర్ని పెళ్లి చేశాడు. ఏం జరిగింది? తన దేవుడు అంటే ఇష్టమే, దేవుని ప్రార్థన చేసేవాడు, యోధా వంశంలో పుట్టినవాడు, యూదుడే, యోధారాజే, దావీదు సంతతిలో పుట్టినవాడే, మంచిదే, ఇతను ప్రార్థనాపరుడే, ప్రార్థన చేసేవాడే. అయితే కొంచెం ప్రార్థన చేసేవాడు కానీ పూర్తిగా దిగినవాడు కాదు. పూర్తిగా దిగలేదు, పూర్తిగా భక్తిలో లేడు. ఇతను ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేశాడు, యుద్ధంలో జయం పొందాడు, బాగానే ఉన్నాడు. డెవలప్ అయ్యాక స్థిరపడిన తర్వాత ఇతను ఏం చేశాడు? ఒక దుర్మార్గం ప్రవర్తించిన ఆహాబు రాజుతో బియ్యం అందాడు. ఏమండి బియ్యం అందటం అంటే ఆహాబు రాజు కూతుర్ని యెహోరాముకి ఇచ్చాడు. ఏమండి పరిశీలిస్తున్నారా? పరిశీలించాలి. అప్పటి నుంచి చూడండి దేవుని యొక్క గద్దింపు అనేది హనానీ అనే ప్రవక్త ద్వారా దేవుడు అతన్ని గద్దించాడు. చూడండి ఓపీరుకి వెళ్ళటానికి ఓడలు తయారు చేస్తే అతని ఓడలు ఏమైపోయినాయి? వ్యర్థమైపోయింది. ఓపీరు సువర్ణం తేటానికి ఓడలు పెద్ద షిప్పులు తయారు చేశాడు. షిప్పులు తయారు చేస్తే అతని ఓడలో వ్యర్థమైపోయి, పగిలిపోయి, ఇదైపోయి, చెదిరిపోయిందని అతని యొక్క ఆలోచన. ఎందుకంటే కారణం ఏంటంటే ఈనాడు చాలామంది దేవుని యొక్క మాటలు పైపైన తెల్లవారులు పెట్టినా కానీ లోతులోకి వెళ్ళరు, భక్తిలో దిగరు, పాపక్షమాపణ పొందరు, దేవుని దగ్గర రారు, పూర్తిగా దిగరు. కాకపోతే పేరు పెట్టుకుంటారు,
ప్రార్థనకి వెళ్తున్నామని పేరు పెట్టుకుంటారు, ప్రార్థనను అనుకుంటారు, వారు అనుకుంటారు తప్ప ఈ పరిచయం ఏ విధంగా అనుకున్నాడో అలాగ అనుకుంటారే కానీ కరెక్ట్గా భక్తిలో లోతులో దిగాలి. దేవుని నమ్ముకున్నామంటే, ప్రార్థనకి వెళ్ళామంటే, భక్తి చేస్తున్నామంటే ఎంతకాలం నీకు పాపక్షమాపణ లేకుండా జీవిస్తావు. నీ దోనె నీ హృదయాన్ని ఈత కొట్టి అంత లోతులోకి దించాలి, లోతులోకి వెళ్ళాలి. ఇది అంత లోతులోకి వెళ్ళిపోతే అప్పుడు నీకు పాపక్షమాపణ కలిగిద్ది. నువ్వు చేసిన పరిచర్యకి ప్రతిఫలం వస్తుంది, నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది, నువ్వు చదివిన వాక్యానికి ప్రతిఫలం వస్తుంది. అప్పుడు నీవు దైవరాజ్యానికి వారసురానికి నీవు ఉంటావు. ఏమండి, అందుకని దైవలేఖను పరిశీలించి లోతులోకి వెళ్ళాలి. నీ దోనె ఏం చేయాలమ్మా? లోతులోకి వెళ్ళడం అంటే ఏంటి? ఆయన చెప్పినట్టుగా చేయాలి. బైబిల్లో ఆయన చెప్పిన వాక్యాలు, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఏం చేయమన్నారు? పాపం చేయొద్దన్నారు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులు ఉండమన్నారు. అక్రమం కట్టుకోమన్నారు, క్షమాపణ తీసుకోమన్నారు, ఒంటరి ప్రార్థన ఏకాంత ప్రార్థన చేయమన్నారు, భక్తిలో నడవమన్నారు, నా దగ్గర విచారించమన్నారు, నా దగ్గర కనిపెట్టమన్నాడు. తండ్రి వాగ్దానం కొరకు నా దగ్గర కనిపెట్టమన్నారు. కనిపెడుతున్నావా? ఏమ్మా ఏమన్నాడు? తండ్రి వాగ్దానం కొరకు మిమ్మల్ని మీరు కనిపెట్టండి అన్నాడు. ఏది ఎక్కడ కనిపెడుతున్నారు? దైవ గ్రంథంలో చూడండి. లోకాసువార్త 24:49 చూడండి. లోకాసువార్త 24:49 చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండని వారితో చెప్పాను. 3వ వచనంలో అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం చదువుమా. 4వ వచనం. ఏంటి 1వ అధ్యాయము? అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం. 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. దేవుడిచ్చే వాగ్దానం కొరకు ఏం చేయాలి? నీ పాపాలు క్షమించబడ్డాయో లేదనని ఆయన చెప్పేంతవరకు ఏం చేయాలండి? వింటున్నారా? ఎక్కడ కనిపెట్టాలి? దేవుని దగ్గర కూర్చొని ఏం చేయాలి? కనిపెట్టాలి. ఆయన ఇచ్చే వాగ్దానం కొరకు, పాపక్షమాపణ కొరకు, మారుమనసు కొరకు, రక్షణ కొరకు ఏం చేయాలి? ప్రభు దగ్గర కనిపెట్టుకోవటమే లోతు. ఆ కనిపెట్టుకున్నప్పుడు కుమారి నేను నీ పాపాలు క్షమించిన ఒక స్వరం వస్తుంది, ఒక వాగ్దానం వస్తుంది. ఇక అది మనం చనిపోయినా సరే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి. ఏమండి, అదండి లోతు అంటే. లోతులో తెప్పకుండా పైపైన ఎన్నాళ్ళు ప్రార్థన చేసిన దేవుని వల్ల మనకి ఎటువంటి సంబంధం ఉండదండి. ఏమండి, దేవుని వల్ల మనకి ఏమేలు జరగదు, సంబంధం ఉండదు. ఈ పరిచయ ప్రార్థన అనేది మన ప్రార్థన అయిపోతుంది. జ్ఞాపకం చేసుకొని దైవ గ్రంథాన్ని పరిశీలించి దేవుని యొక్క మాటలు గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ ఏం చేయాలి? లోతులోకి వెళ్ళి మీ దోని లోతును నడిపించి చేపలు పడితే మీరు పొందుతారు. మీ హృదయాన్ని లోతులు నడిపించి భక్తిలో నడవాలని ప్రేమపూర్వకం కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. మీ దయను బట్టి, కృపను బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు మిమ్మల్ని ధ్యానించుకోవడానికి సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. సమయమందు అసమయమందు దేవుని వాక్యాన్ని ప్రకటించమన్నారు. ఇటువంటి సమయాన్ని, తరుణాన్ని మాకు ఇచ్చారు. వందనాలు ప్రభా. ఒకసారి ప్రభు ఇదిగో ఏళ్ళు కూడా రాత్రి అంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలవేస్తామని చెప్పి పేతురు నీతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ దోని లోతులను నడిపించి చేపల పట్టుకు వలయమన్నారు ప్రభా. మేమైతే ఇప్పటి వరకు కూడా పైపైనే ప్రార్థన చేస్తున్నాం, పైపైన ఉంటున్నాం ప్రభా.
మా తప్పులు క్షమించి సహాయం చేయ ప్రభా. ఒకసారి కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు గారు జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబాన్ని, భార్య బిడ్డల్ని నాయన కుమారుకున్న ఆశను బట్టి తగిన ప్రతిఫలం అనుగ్రహించి ఎంతో ప్రయాసపడి నాయన యొక్క స్థుతి కూడిక ఏర్పాటు చేసుకున్నారు. తగిన ప్రతిఫలం అనుగ్రహించి వారి వ్యాపారాల్లో చేతుకున్న తోడుగుండి దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ భార్య నాయన కుమార్తె జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి, వృద్ధులు చేయండి, అవసరతలు తీర్చండి. వారికి ఇచ్చిన కుమార్తెలు ఆయన వారి చేతికున్న చదువులు మంచి ఆరోగ్యం, బల, శక్తి, వ్యాపారాలు తోడుకునండి. కుమారుడు కూడా దీవించి వ్యాపారాలు తోడుకుని చదువులో కూడా జ్ఞానం దయచి కూడి వచ్చిన మీ దాసులందరినీ ఆయన సీమోను గారిని తన భార్య బిడ్డలు, అలాగే మోషే గారు తన భార్య బిడ్డలు, ధర్మే గారు, దావీదు గారు తన భార్య బిడ్డలకు దీవించి యెహోషువని జ్ఞాపకం చేసుకొని పడిపోకుండా చేయండి. యెదిద్యాను తన భార్యను దీవించి మంచి ఆరోగ్యం, బలం, శక్తి, నెమ్మది దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొంది మీ కాపుదల ఉంచండి. రెక్కల కింద భద్రపరిచి కాపాడి సహాయం చేయమని. ఇంకా ఈ గ్రామస్తులు కొంతమంది ఇక్కడికి వచ్చారు ప్రభావ, బిడ్డలు ఎంతో పరిశీలన చేశారు. తగిన ప్రతిఫలం అనుగ్రహించి మరలా నాయన మేము రిటర్న్గా ప్రయాణం చేస్తున్నప్పుడు మోటార్ వాహనానికి డబ్బులు బలహీనత లేకుండా చేసి ఈ గ్రామంలో అనేక మంది రక్షణ మారుమనసు పొందినట్టుగా చెప్పిన వాక్యాల తప్పులు పొరపాటుగా క్షమించి మేమందరం కూడా వాక్యానుసారంగా జీవించటకు నడుచుకోవడానికి ఏర్పాటు చేయమని, ఈ దాసుడు చెప్పిన వాక్యాన్ని 30 అంతలుగా 60 100 ఫలింపు చేయమని ఇప్పుడు మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారమును దయచేయము, మన ప్రారంభ చేయవారిని క్షమించిన ప్రకారం ప్రారంభం క్షమించు. సోదరుల త్యాగ దుష్టులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఎల్లవేళ మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి రాలేని వారు ఈ కుటుంబాలకు దూర ప్రాంతాల నుంచి లైవ్లో ఫేస్బుక్లో కాన్ఫిడెన్స్ కాల్ ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైన కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం.